కర్మ విధిరాత రెండు ఒకటేనా? ఏమో, ఒక చిన్న కథ అయితే ఉంది. సరదాగా తెలుసుకుందామా? ఒకసారి విక్రమార్కుడు పాదరక్షల మహిమ చేత బ్రహ్మలోకానికి వెళ్లారట. బ్రహ్మదేవుడు ఎంతగానో పొంగిపోయి, నీకేం వరం కావాలో కోరుకో అని అన్నారట. అప్పుడు విక్రమార్కుడు బ్రహ్మదేవునితో, అయ్యా, మీరు సృష్టించేటప్పుడే ఎవరి కర్మల్ని వారి కర్మానుసారాన్ని, దాన్ని బట్టి ఫలితాల్ని నుదుటను రాస్తారని, ఆ రాత తప్పదని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. ఇప్పుడేమో మీరు నాకు వరాలిస్తానంటున్నారు. మరి నుదుటి రాత చెరిపేసి మళ్ళీ రాయబోతున్నారా? లేదంటే ఏమైనా పైపైన మెరుగులు దిద్దే ప్రయత్నం చేయబోతున్నారా? ఏమిటి కథ అని విక్రమార్కుడు అడిగాడట. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక్క నవ్వు నవ్వి అతని వివేకానికి ఎంతగానో సంతోషించి, ఏమీ లేదోయ్, వాళ్ళ కర్మానుసారం వాళ్లకు ఏది ప్రాప్తమో వాళ్ళు దాన్నే కోరిక రూపంలో బయటకు చెప్తారు. అలాగే ఇచ్చాము అని మేము అంటాం. కొత్తగా ఇచ్చేది ఏది ఉండదు. ఇది గ్రహించలేక వరముల కోసమని చెప్పి తపస్సులు చేస్తూ ఉంటారు. నువ్వు వివేకివి కాబట్టి మర్మం కనుక్కున్నావు, చాలా సంతోషం అని బ్రహ్మదేవుడు చెప్పి ఒక బ్రహ్మాస్త్రాన్ని బహుమతిగా ఇచ్చి విక్రమార్కుడిని అక్కడి నుంచి పంపించారంట. మీకేమనిపిస్తుంది? కర్మ విధిరాత రెండు ఒకటేనంటారా?